90 రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు 100% ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం. వెంటనే కోడ్ జ్ఞాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి. నమస్కారం అలగరి రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి సిరి గారు. సార్, బేసిక్ గా ఈ మధ్య కాలంలో లివింగ్ విల్ అన్న పదాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాను. ఇంతకీ లివింగ్ విల్ అంటే ఏంటి? ఇది ఎవరు రాస్తారు? ఎందుకు రాస్తారు? దీనికి అలాగే వీలునామాకు ఉన్న డిఫరెన్స్ ఏంటి? దాంతో పాటు చట్టము దీని గురించి ఏం చెప్తుంది? ఎలాంటి యాక్ట్స్ ఉన్నాయి సార్? ఆర్టికల్ 21 ప్రకారం గౌరవప్రదంగా జీవించే హక్కు అన్నది ప్రతి ఒక్కరికి ఉంటుంది. వయోభేదం లేకుండా, స్త్రీ పురుషులు లింగ భేదం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా జీవించే హక్కు ఆర్టికల్ 21 కల్పిస్తుంది. అదేవిధంగా గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా మనకి ఉంది. ఎప్పుడైతే మన హక్కులకి జీవించే టైంలో మనకి హక్కులకు భంగం వాటిల్లితే మనం ఎలా అయితే కోర్టుని ఆశ్రయిస్తామో, అదేవిధంగా గౌరవప్రదంగా మరణించే హక్కు కూడా ఒకటి ఉంది అని 2018లో మార్చి 9వ తారీఖు నాడు సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక ఒక తీర్పు ఇవ్వడం జరిగింది. అది కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అన్నటువంటి ఒక కేసులో ఈ సంబంధించిన తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. దీన్ని లివింగ్ విల్ అంటారు. అంటే లివింగ్ విల్ అంటే నేను స్పష్టంగా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. లివింగ్ విల్ అంటే ఏంటంటే మన మరణం ఎలా ఉండాలి అంటే, మనకి ఏదైనా తెలియనటువంటి రోగాలు వచ్చినప్పుడు, అంటే కోమాలో ఉన్నప్పుడు, బ్రెయిన్ డెడ్లో ఉండేటప్పుడు, అంటే భవిష్యత్తులో ఏమవుతుందో మనకి తెలియదు. సో ఆ భవిష్యత్తులో మనం అన్కాన్షియస్లో ఉండేటప్పుడు, అన్కాన్షియస్ ఇల్నెస్లో మనం ఉండేటప్పుడు, మన మీద చేస్తున్నటువంటి లైఫ్ని నిలబెట్టడం కోసం చేసే ప్రయత్నాలు అనేక రకాల వైద్య ఖర్చులు అవుతుంటాయి. అలాగే వైద్య నిమిత్తం అనేక రకాల, అంటే మనకి ఏమవుతుందో తెలియదు. మనిషి ఐసీయూలో ఉండేటప్పుడు మనిషి అక్కడ కోమాలో కానీ, బ్రెయిన్ డెడ్ కానీ, అసలు ఏం జరుగుతుందో తెలియని స్థితిలో ఆయనని బతికించుకోవడం కోసం చెప్పి కుటుంబ సభ్యులు ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఒకవేళ తన మరణం దగ్గర ఆసన్నం అవుతున్నప్పుడు కూడా ఆ మరణాన్ని కంటిన్యూషన్ చేయడం, అంటే మరణం లేకుండా మరికొన్ని రోజులు డ్రాగన్ చేస్తూ ఉంటారు. ఆ టైంలో తన శరీరం సహకరించకపోతున్నా బ్రతికించుకోవాలనే తాపత్రయం, ఆరాటం కుటుంబ సభ్యుల్లో చాలా వరకు మనం చూస్తుంటాం చాలామందిలో. అటువంటి సమయంలో తన ఇచ్ఛాపూర్వక మరణం, అంటే తను అనుకున్నట్టుగా తన మరణం చెందాలి, ఆ టైంలో తనకు అవసరం లేదు, అంటే తన ఇష్టాలు ఉంటాయి, తన ఇష్టాలని చెప్పుకోవడం కోసం చెప్పి తను చెప్పే స్థితిలో ఉంటాడంటే తను చెప్పే స్థితిలో ఉండకపోవచ్చు. అటువంటి సమయంలో తన యొక్క స్వేచ్ఛా మరణానికి, అదేవిధంగా తన ఇచ్ఛాపూర్వక మరణానికి, అంటే నాకు ఇంకా ఆ టైంలో అంత మెడికేషన్ అవసరం లేదు, నాకు అన్ని రకాల ట్రీట్మెంట్స్ అవసరం లేదు, అంటే తీవ్రమైనటువంటి అనారోగ్య కారణాలు, అంటే క్యాన్సర్స్ కావచ్చు, అటువంటి సమయంలో తన యొక్క కాన్షియస్ని పట్టించుకోకుండా కుటుంబ సభ్యులు కావచ్చు, బంధుమిత్రులందరూ కూడా ఆయనకి ఆ హాస్పిటల్ బెడ్ మీద ఆయనకి అవసరమా లేదని కూడా పట్టించుకోకుండా ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. అటువంటి సందర్భంలో ముందుగానే ఊహించి, నాకు ఆయా సమయంలో నేను ఆ స్థితికి వెళ్ళినట్లయితే ఆ స్థితిలో నాకు ట్రీట్మెంట్ అవసరం లేదు, నాకు అవసరం లేనటువంటి ఖర్చులు నా మీద పెట్టకని చెప్పి ముందుగానే ఊహించి రాసుకున్నటువంటి విల్లుని లివింగ్ విల్ అంటారు. దిస్ ఈస్ ద క్లియర్ ఇన్ఫర్మేషన్. అంటే మన యొక్క ఆస్తిపాస్తులు ఎలా ఉండాలి, మన ఆస్తిపాస్తులు ఎవరెవరికి విభజించాలి, మన ఆస్తిపాస్తులు ఎవరికి చెందాలి అనే విషయం మీద రాసుకున్నది అయితే విల్ డీడ్ అంటారు. లివింగ్ విల్ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా మన యొక్క చిట్ట మరణం మన చేతుల్లో ఉండాలి, జీవించే హక్కు మనకి ఎలా ఉందో అలాగే ఇచ్ఛాపూర్వకమైనటువంటి మరణించే హక్కు కూడా నాకు ఉంది అని చెప్తూ మనం ముందుగానే రాసుకున్నటువంటి విల్ని లివింగ్ విల్ అంటారు. ఇది యాక్చువల్గా ఇది ఎవరు రాస్తారు, ఏ సమయం అంటే ఉదాహరణకి ఎగ్జాంపుల్ నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఉదాహరణకు ఒక 75 ఏళ్ళ వృద్ధుడు ఉన్నాడు. ఈ వృద్ధుడికి తీవ్రమైనటువంటి ఒక బ్రెయిన్ డెడ్ సమస్య ఉంది. హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నాడు. ఆయనకి ఏం జరుగుతుందో తెలియదు, బ్రెయిన్ డెడ్ అయి ఉన్నాడు. పూర్తిగా తన బాడీ అచేతనంగా ఉంది. తన బంధుమిత్రులు ఏం చేస్తారంటే అతనికి ఇంకా బతికించిన ఉద్దేశంతో అనేక రకాల ట్రీట్మెంట్స్ చేస్తూ ఉన్నారు. కానీ అతని దేహం సపోర్ట్ చేస్తుందో సపోర్ట్ చేయట్లేదో, ఒక్కోసారి అతను అన్ని రకాల ఇంజెక్షన్స్, లైఫ్ని పొడిగించడం కోసం చెప్పి రకరకాలుగా ఆయనకి మోడర్న్ ఉన్నటువంటి ఆధునిక పరికరాలతో అతను పూర్తిగా ఐసీయూలో పెట్టి అతను ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు అతనికి అది అయ్యేదాకా. కానీ అతను కావాలి వద్దని కూడా చెప్పలేని స్థితిలో ఉంటాడు. అంటే చేతులు కదపలేని స్థితిలో ఉంటాడు, ఆలోచించలేని స్థితిలో ఉంటాడు, మాట్లాడలేని స్థితిలో ఉంటాడు. అటువంటి సమయంలో తను ఏం చేయాలంటే తనకు తెలియకుండా, అంటే తనకు సంబంధం లేకుండా తను ట్రీట్మెంట్ చేస్తుంటారు తన యొక్క బంధువులు కావచ్చు, కుమారులు కావచ్చు, కోడలు కావచ్చు, కూతుర్లు కావచ్చు. ఇటువంటి సందర్భంలో అటువంటి స్థితి నాకు ముందుగానే వస్తుంది అని ఊహించి నాకు ఆ సమయంలో ట్రీట్మెంట్ అవసరం లేదా అని చెప్తూ రాసుకున్నట్టు విల్ని లివింగ్ విల్ అని అంటారు. 2017 అక్టోబర్ 17 ఆ టైంలోనే పూర్తిగా అంటే జడ్జిమెంట్స్, వాదోపాదనలు పూర్తి అయిపోయిన తర్వాత 2018 మార్చి 9వ తారీఖు నాడు దీని మీద పూర్తిగా తీర్పిచ్చారు. అయితే ఇది ఇంకా ప్రజల్లో పూర్తిగా ఇంకా అంటే సుమారుగా ఒక 6 సంవత్సరాలు అవుతుంది ఈ యొక్క లివింగ్ విల్ గురించి ఒక హక్కులు ఉన్నాయని చెప్తూ చాలామందికి విషయం ఇంకా తెలియదు. అయితే ఈ లివింగ్ విల్ ఎవరు రాస్తారు, ఏ సందర్భంలో రాయాలి? లివింగ్ విల్ 18 సంవత్సరాల్లో పైబడినటువంటి ఎవరైనా సరే ఇది రాయడానికి అర్హులుగా ఉంటారు.
అంటారు. 18 ఇయర్స్ కంప్లీట్ అవ్వాలి. తర్వాత ఈ 18 ఇయర్స్ కంప్లీట్ అయిన తర్వాత తనకు అంటే తనకు అటువంటి స్థితిలో తనకు ట్రీట్మెంట్ అవసరమా లేదా, అన్నెసరీ ఎక్స్పెండిచర్స్ ఆఫ్ మెడికేషన్స్ కావచ్చు, మందులు, హాస్పిటల్ ఖర్చులు ఇవన్నీ లేకుండా వీటన్నిటిని కూడా రాయాలి. ఎలా రాయాలి దీన్ని అంటే తన బంధుమిత్రులు అంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఉండాలి. ఒక అడ్వకేట్ సపోర్ట్ కంపల్సరీ ఉండాలి. వితౌట్ అడ్వకేట్ లేకుండా ఈ విల్లు రాసే అధికారం లేదానికి తను పూర్తిగా తన కాన్షియస్గా తను రాస్తున్న సందర్భంలో తన హెల్త్ కానీ తన మైండ్ సెట్ అంతా కూడా పూర్తిగా హెల్తీగా ఉన్నట్టుగా తను ఉన్నటువంటి స్థితిలో రాయాలి. దీనికి 2 సాక్షులు కూడా అవసరం అవుతారు. ఇటువంటి సందర్భాల్లో ఆ విల్ డీడ్ రాసుకునేటప్పుడు తన హెల్త్ కండిషన్స్ అన్ని ఆ రోజు కూడా తన హెల్త్ కండిషన్స్ అని చెప్తూ తనకి ఇటువంటి స్థితులు అందులో కాలమ్స్ అని ఉంటాయి. ఆ కాలమ్స్ ప్రకారం అడ్వకేట్ గైడ్ చేస్తారు. ఎటువంటి సందర్భాల్లో ఎటువంటి మెడికేషన్స్ అవసరం లేని చెప్తూ దానికి కంప్లీట్గా రాసుకున్నటువంటి ఒక డీడ్. ఇది ఇమీడియట్గా కోర్టు యొక్క ఆధ్వర్యంలో పెడుతూ అక్కడ దాన్ని రిజిస్ట్రేషన్ చేయాల్సి వస్తుంది. చేసిన తర్వాత ఈ యొక్క డాక్యుమెంట్ ఏదైతే ఉందో ఈ లివింగ్ విల్ డాక్యుమెంట్ అన్నది అది ఖచ్చితంగా కోర్టుకు సమర్పించాలి. ఇటువంటి హెల్త్ కండిషన్స్ వచ్చేటప్పుడు తన యొక్క ఏదైతే హాస్పిటల్ యాజమాన్యం మేనేజ్మెంట్ ఉంటారో మేనేజ్మెంట్ దృష్టి తీసుకెళ్లాల్సి వస్తుంది. ఇచ్ఛాపూర్వక మరణం అంటే తన హెల్త్ కండిషన్స్ ఇంకా బాగాలేదు, మా డాడీ ఆల్రెడీ అంటే మా పర్సన్స్ ఇలా రాసుకున్నారు లివింగ్ విల్ కాబట్టి ఇంకా ట్రీట్మెంట్ కొనసాగించే అవకాశం లేదు కాబట్టి అతనికి ఇమీడియట్గా చావు అంటే తనకు కావాల్సినటువంటి చావుని అంటే స్వేచ్ఛా మరణం అంటారు దాన్ని యాక్చువల్గా. అంటే ఆ రకంగా ఇంకా కంటిన్యూషన్ చేయదలుచుకోలేదు యాజ్ పర్ ఈ డాక్యుమెంట్ ప్రకారం చెప్పి హాస్పిటల్ యొక్క యాజమాన్యానికి ఇమీడియట్గా ఇన్ఫార్మ్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది ఎవరైనా రాసుకోవచ్చు, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే 18 ఇయర్స్ అబవ్ ఉన్నటువంటి వాళ్ళు రాసుకోవాల్సిన పరిస్థితి. అంటే అనేక రకాల ఇబ్బందులు పడుతూ ఉంటారు, అనేక రకాల ట్రీట్మెంట్స్ నెలల తరబడి, రోజుల తరబడి, సంవత్సరాల తరబడి హాస్పిటల్లో ఐసీయూలో మగ్గుతూ ఉన్నటువంటి సమయంలో ఆ బాధను తట్టుకోలేక ముందుగానే ఊహించుకున్నటువంటి ఒక స్వేచ్ఛాపూర్వక మరణ హక్కుని దీన్ని మనం లివింగ్ విల్ అంటాం. ఇది హాస్పిటల్ చేయాలి. అయితే హాస్పిటల్ యాజమాన్యం వల్ల కానీ దీన్ని కానీ చేసినట్లయితే, దాన్ని రిజెక్ట్ చేసినట్లయితే మాత్రం ఆ హాస్పిటల్ మీద పూర్తిగా మనం పిటిషన్ వేసే వాళ్ళని కూడా మనం కోర్టు కూడా చేసే అవకాశం కూడా మనకి దీనికి సంబంధించి ఉంటుంది. దీనికి సంబంధించి సో దీస్ ఆర్ ద ప్రైమరీ డీటెయిల్స్. మనకి కంప్లీట్గా ఒక అంటే నేను 5-10 మినిట్స్లో మనం దీన్ని కంప్లీట్గా చెప్పుకోలేం కాబట్టి ఒక వీడియో స్పెషల్గా కూడా మనం చేసే అవకాశం ఉంటుంది సిరి గారు. డెఫినెట్గా సార్. మరి దీనికి సంబంధించి మీరు అన్నట్టుగానే ఇంకా ఎవరికైనా కూడా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలి అనుకున్నా, లేదు మాకు ఉన్న ప్రాపర్టీ ఇష్యూస్ పైన మాకు మీ అడ్వైస్ కావాలి అనుకునే వాళ్ళు, లీగల్గా వెళ్ళాలి అనుకునే వాళ్ళకి మీ అడ్వైస్ దొరికే ఛాన్సెస్ ఉన్నాయంటారా సార్? తప్పనిసరిగా సిరి గారు. దీనికి సంబంధించి లివింగ్ విల్లో అన్నది ఇప్పుడిప్పుడే అవేర్నెస్ పెరుగుతుంది. చాలా కొద్ది మందిలో మాత్రమే ఉంటుంది, అంటే సంపన్న వర్గాల్లో మాత్రమే ఉంది. ఇది మెల్లమెల్లగా ప్రతి ఒక్కరికి కూడా అందుబాటులో లివింగ్ విల్ ఇటీవల కాలంలో బహుళ ప్రాచుర్యంలో కూడా వస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి వివరాలు ఎవరైనా కావాలనుకుంటే కూడా తప్పనిసరిగా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేయగలిగితే మన లీగల్ టీం మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. అప్రోచ్ అయ్యి మీకు కావాల్సిన సలహా సంప్రదింపులు కూడా చేస్తారు. ఎవరైతే వివరాలు ఇచ్చారో వాళ్ళ యొక్క వివరాలు కూడా, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా చాలా గోప్యంగా ఉంచబడతాయి. దీనికి సంబంధించి తప్పనిసరిగా స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ చేస్తే మిగిలిన వివరాలన్నీ కూడా మీకు తిప్పే ప్రయత్నం చేస్తారు మన లీగల్ టీం వాళ్ళకి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.